క్లాత్ ఏం లేదా మీరు ఎలా పడితే అలా తిప్పేశారంటే చూడటం అవ్వదు. ఏమంటాం మైక్రోస్కోప్ సో మైక్రోస్కోప్ ఇది సింపుల్ డిజైన్ లెన్స్, దీన్ని సింపుల్ మైక్రోస్కోప్ అంటాం. ఓకే, సింపుల్ మైక్రోస్కోప్ లేదంటే హ్యాండ్ మైక్రోస్కోప్ అని అంటాం. సింపుల్ అని ఎందుకన్నామంటే దీనికి పవర్ ఏం అవసరం లేదు, కరెంట్ ఏం అవసరం లేదు. ఓకే, దీనికి జస్ట్ ఒక మిర్రర్ ఉంటుంది, బాటంలో మీకు ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా, జనరల్ సన్ లైట్ని ఆ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. సో సింపుల్ అని ఎందుకన్నారంటే దీనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు, లైట్ ఉంటే చాలు మనం ఏదైనా ఆర్గాన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మైక్రోస్కోప్ ఇంకా కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్, ట్రాన్స్మిషన్, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఇట్ విల్ యూస్ ద పవర్, ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకొని మనకి సింపుల్ కాబట్టి జనరల్ లైట్ని రిసీవ్ చేసుకొని రిఫ్లెక్షన్ ఇస్తుంది. కాంపౌండ్ అయితే కరెంట్ని యూస్ చేసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో అది డిఫరెన్స్ అనమాట. సో బేసిక్గా దీన్ని మనం ఏమంటారు, బేస్ అని అంటాం, బేస్. ఓకే, సో ఈ బేస్లో మనకి హోల్ పార్ట్స్ అన్నీ కూడా ఫిట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ హ్యాండిల్ ఫర్ మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోప్ని ఎస్పెషల్లీ హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ అలా పట్టుకోకూడదు, ఇది హ్యాండిల్ చేయడానికి. సో దిస్ ఈజ్ హ్యాండిల్ పార్ట్ అనమాట, హ్యాండిల్ చేసుకోవడం కోసం. సో దీన్ని ఏదైతే బ్లాక్గా మీకు కనిపిస్తుంది కదా, దీన్ని స్టేజ్ అంటారు, స్టేజ్. ఓకే, సో ఈ స్టేజ్ తర్వాత స్టేజ్ మీద మనకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి బాబాయ్ వచ్చేసి. సో ఇవేంటంటే స్లైడ్ హోల్డర్స్ అనమాట. సో ఇది స్లైడ్ కదా, సో ఈ స్లైడ్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి, హోల్డ్ అంటే ఏంటి, పట్టుకొని ఉండడం కదా. సో ఆ స్లైడ్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి రెండింటిని స్లైడ్ హోల్డర్స్ అని అంటాం. ఓకే, సో ఇది ఆక్యులర్ లెన్స్ అనమాట. ఆక్యులర్ లెన్స్ అంటే ఏంటి, మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి, ఇలా చూస్తున్నాం కాబట్టి ఈ లెన్స్ని ఆక్యులర్ లెన్స్ అని అంటాం. ఓకే, ఐ లెన్స్, ఆక్యులర్ లెన్స్ అని అంటాం. సో ఇక్కడ మీకు కనిపించే ఇవి మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్. యాక్చువల్లీ ఇవి రిమూవబుల్ అనమాట. మనకి ఎప్పుడైనా ప్రాపర్గా అది కనిపించట్లేదు అని అంటే, ఆ లెన్స్ కనిపించట్లేదు అంటే రిమూవ్ చేసుకొని టిష్యూ పేపర్ తోటి లెన్స్ని క్లీన్ చేసి కింద లోపల క్లీన్ చేసేసి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవేంటంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 45x ఉంది, 10x ఉంది, 100x ఉంది. ఓకే, సో 45, 10, 100 అంటే ఈ స్లైడ్ ఫస్ట్ పెట్టిన తర్వాత మనం 10xలో చూస్తాం, లోవర్ మ్యాగ్నిఫికేషన్లో పెట్టాలి. 10x అంటే లోవర్ మ్యాగ్నిఫికేషన్ అనమాట. లోవర్ మ్యాగ్నిఫికేషన్ అంటే అంత జూమ్ చేయద్దు, అది అంత భూతద్దం పెడితే మనకి ఎలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ 10x అంటే అది 10 టైమ్స్ ఎన్హాన్స్ చేసి మన కంటికి చూపిస్తుంది అనమాట. 10x అంటే ఒక ఆబ్జెక్ట్ని 1 into 10 అనమాట. సో 10 టైమ్స్ అది మ్యాగ్నిఫై చేసి మన కంటికి చూపిస్తుంది. అది 40x అంటే 40 టైమ్స్ అది ఎన్హాన్స్ చేస్తుంది, ఆబ్జెక్ట్ని 40 టైమ్స్ ఎన్హాన్స్ చేసి మన కంటికి కనిపించేలా చేస్తుంది అనమాట. సో అది లెన్సెస్లో డిఫరెన్స్ అనమాట. సో ఏదైనా స్లైడ్ పెట్టిన తర్వాత 10xలో పెట్టి ఫస్ట్ చూసుకోవాలి. 10x ఏం చేస్తుందంటే స్లైడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. అసలు ఫస్ట్ మనకి స్లైడ్ కనిపిస్తుందా లేదా, మనం పెట్టిన ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుందా లేదా అనేసి చెక్ చేసుకోవడం కోసం 10xలో పెట్టాలి. తర్వాత 40xకి వెళ్ళాలి, హైయర్ మ్యాగ్నిఫికేషన్కి వెళ్ళాలి. సో ప్రాపర్గా స్లైడ్ని ఫిట్ చేసుకున్న తర్వాత మనకు కనిపిస్తుంది అన్న తర్వాతే మనం 40xకి వెళ్ళాలి. డైరెక్ట్గా 40x పెట్టి మనకు చూపించాలి అంటే కుదరదు. ఫస్ట్ 10xకి వెళ్ళాలి, తర్వాత 40xకి వెళ్ళాలి. ఇఫ్ రిక్వైర్ 100x కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ అనమాట. సో ఇదేంటంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ అడ్జస్ట్మెంట్. నేను ఇక్కడ మూవ్ చేస్తుంటే పైకి కిందికి మూవ్ అవుతుంది చూడండి, ఈ పోర్షన్. ఓకే, పైకి కిందికి మూవ్ అవుతుంది కదా. సో ఇదే ఈ మెయిన్ బాడీ యొక్క అడ్జస్ట్మెంట్స్ అనమాట. మెయిన్లీ మనకి మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఇక లైట్ పాస్ అయ్యే విధానాన్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ లైట్ ఎక్కువ ఉందనుకోండి, మనకు కొన్నిసార్లు ఇమేజ్ సరిగ్గా కనిపించదు, అందుకని కొంచెం డార్క్ చేసుకోవాలి. అందుకని దీన్ని డౌన్ చేసుకుంటే మనకి లైట్ రిసీవింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే కోర్స్ అడ్జస్ట్మెంట్స్ అని అంటాం.
నేను మూవ్ చేస్తే మూవ్ అవుతున్నాయి చూడండి. కోర్స్ అడ్జస్ట్మెంట్ అదేంటంటే స్లైడ్ని పెట్టేసిన తర్వాత పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని మీరు క్లారిటీగా చూడాలంటే, అంటే బ్లర్గా కనిపిస్తున్న దాన్ని క్లియర్గా చూడాలంటే ఈ కోర్స్ అడ్జస్ట్మెంట్ వాడాలి. ఓకే, సో ఒక్కొక్కరికి సైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నాకు కనిపించింది మీకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించింది తినకు కనిపించదు కదా. సో ఈ కోర్స్ అడ్జస్ట్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, బూజరగా కాకుండా క్లియర్గా క్లారిటీగా కనిపించడం కోసం అనమాట. దీన్ని కోర్స్ అడ్జస్ట్మెంట్ అనేసి పిలుస్తామన్నమాట. సో దిస్ ఈజ్ మీకు డౌన్ సైడ్ మిర్రర్ కనిపిస్తుంది కదా. సో ఇది మిర్రర్ అనమాట. సో ఎక్స్టర్నల్ లైట్ని మిర్రర్ రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న లైట్ని ఇక్కడ పాస్ చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఇమేజ్ మ్యాగ్నిఫైయింగ్ ఇది కనిపిస్తుంది చూడండి బేస్లో. సో ఇక్కడ లైట్ని అది రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రిఫ్లెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఏదైతే రిఫ్లెక్ట్ ఇస్తుందో దాన్ని మనం ఆకులర్ లెన్స్ మీన్స్ మన ఐస్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. లైట్ రిసీవ్ చేసుకోకపోతే మనకి ఇమేజ్ కనిపించదు. ఇప్పుడు మీరందరూ గుమిడిగా ఉన్నారు కదా, మీరందరూ అడ్డం ఉండడం వల్ల లైట్ అనేది మిర్రర్ రిసీవ్ చేసుకోలేదు. ఓకే, సో లైట్ రిసీవ్ చేసుకోవాలంటే స్పేస్ ఉండాలి. ఓకే, పర్లేదు, నేను ఇప్పుడు జరగమని చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, చూసేటప్పుడు చెప్తాను. ఏదో ఒకటి గెలుస్తుంది. సో చెప్పాను కదా మీకు పారాసైట్స్ అబ్జర్వ్ చేయాలంటే, సో గిల్ పోర్షన్ కానీ స్కిన్ మ్యూకస్ని కానీ అబ్జర్వ్ చేసి కలెక్ట్ చేసుకొని జగ్గు తీసుకో, వాటర్ అవసరం లేదు. సరే జగ్గు స్లిప్ కావాలి. నిన్న ఒక ముక్క ఇచ్చాను కదా స్లైడ్ స్లైడ్. సో ఇలా ఒక్క డ్రాప్ మనం తీసుకుంటే దాన్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ముద్దలుగా పెడితే మనకు కనిపించదు. సో బేసిక్ ఇది కవర్ స్లిప్ కాదు. కవర్ స్లిప్ అంటే రెక్టాంగులర్ అయినా ఉంటుంది, సర్కులర్ అయినా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం కవర్ స్లిప్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. సీ దట్ కవర్ స్లిప్ ప్లేస్ చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమి ఉండకూడదు. ఓకే, ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకూడదు. డోంట్ థింక్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ ఏమో ఒక స్లైడ్ ఉంది, నేను ఒక స్పెసిమెన్ ఏదో ఉంది, టాప్లో మనం ఇది పెట్టాం. ఇప్పుడు జరగాలి. తెలియక అట్లా ఉండదు. న్యాచురల్ లైట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఏదైనా మీరు స్లైడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ని స్లైడ్కి టచ్ చేయండి. మీరు పెట్టిన స్లైడ్కి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అనేది టచ్ అయిన తర్వాత కొంచెం పైకి మూవ్ చేసుకుంటే మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. డిస్టెన్స్ ఉంటే మనకు కనిపించదు అన్నమాట.